జీవము లేని వారికి జీవమునిచ్చే జలములు, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తే జలములు, వ్యాధి బాధలో ఉన్న వారిని స్వస్థపరిచే జలములు, పాప జీవజలములు అండ్ మా టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించెదరు. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? మీ చెయ్యి పైకెత్తండి. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఇవాళ జాయ్ఫుల్ న్యూ ఇయర్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇవాళ బ్యానర్ పెట్టాం మేము 2016లో హ్యాపీ న్యూ ఇయర్, ద ఇయర్ ఆఫ్ అబండెన్స్ లవ్. ఈ వాగ్దానాన్ని చదువుతాను. ఈరోజు నా వర్తమానం ఈ వాగ్దానం మీద ఆధారపడి ఉంటుంది. ఏమిటి వాగ్దానం అంటే, నీ ఆత్మ వర్ధిల్లుచు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ప్రార్థించుచున్నాను. 3 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తే, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ that thou mayest prosper and be in health even as thy soul prospereth. ఇక్కడ ఏం రాయబడి ఉంది అంటే, మీరు ప్రాస్పర్ అవ్వాలి అన్ని విషయాల్లో. 2016వ సంవత్సరంలోకి వెళ్ళడానికి కొద్ది నిమిషాలు మనకు సమయం ఉంది. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మీరు ప్రార్థన చేసుకోవాలా, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా 2016 ప్రాస్పరస్ న్యూ ఇయర్గా. చాలామంది విష్ చేస్తారు మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని, విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని. అనగా మీరు ప్రాస్పర్ అవ్వాలి. ప్రాస్పర్ అంటే తెలుగులో వర్ధిల్లాలి. ఇవాళ మనం అందరూ వర్ధిల్లాలని కోరుకుంటాం, మంచిది. వర్ధిల్లాలి అని మీకు కోరిక ఉండాలి, దేవుడు తప్పక మనల్ని వర్ధిల్లింపజేయాలి. అయితే నా ప్రశ్న, ఇవాళ దేవుడు మనల్ని వర్ధిల్లింపజేయాలి అని అంటే ఏ విషయాల్లో వర్ధిల్లింపజేయాలి? మీ ఆర్థిక విషయాల్లో వర్ధిల్లాలి, మీ కుటుంబ పరంగా వర్ధిల్లాలి, అంత మాత్రమే కాదు మీ ఆరోగ్య పరంగా కూడా మీరు వర్ధిల్లాలి. ఇవాళ ఎంతమంది ఆరోగ్యపరంగా ఉన్నారు? హౌ మెనీ ఆర్ హెల్త్, వెరీ గుడ్ హెల్త్, హ్యావింగ్ అండ్ వెరీ గుడ్ హెల్త్? మీ వాళ్ళు మీకు మంచి ఆరోగ్యం ఉందని ఎంతమంది చెప్తున్నారు? 2016 మనకి ఎటువంటి అనారోగ్యం రాకుండా, ఎటువంటి జబ్బు రాకుండా దేవుడు మనల్ని స్వస్థపరిచి ఆరోగ్యకరంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? అక్కడ రాయబడి ఉంది, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ thou mayest prosper and be in health even as thy soul prospereth. తెలుగు బైబిల్లోనేమో అన్ని విషయాల్లో వర్ధిల్లాలన్నారు, కానీ ఆరోగ్య విషయం గురించి చెప్పలా. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్జన్లో ఆరోగ్యం గురించి చెప్తున్నాడు, నీవు ఆరోగ్యంలో కూడా వర్ధిల్లాలి. ఇవాళ నా ప్రశ్న చాలా బాగా మీరు వింటే ఇవాళ గొప్ప మర్మాలు మీరు తెలుసుకోగలరు బైబిల్లో నుంచి. ఏమిటది? ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ హెల్త్. ఇవాళ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఆరోగ్యం నీకు మంచిగా ఆరోగ్యపరంగా ఉండాలని ఎంతమందికి కోరుకుంది? మీ చేతులు ఎత్తండి. ఇవాళ మంచి ఆరోగ్యం దేవుడు మనకి ఇవ్వాలి. ఆ ఆరోగ్యం దేవుడు ఇవ్వగలడు. ఇవాళ నేను సూత్రాలు చెప్తాను, హెల్త్ పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. కనుక జాగ్రత్తగా మీరు ఆలకిస్తే మంచి ఆరోగ్యాన్ని దేవుడు మీకు, మీ కుటుంబానికి తప్పక అనుగ్రహిస్తాడు. మొదటి సూత్రం జాగ్రత్తగా వినండి. సీక్రెట్స్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ హెల్త్.
ఆరోగ్యం ఉండాలి. కొత్త సంవత్సరంలో మీరు ఆరోగ్యంలో వర్ధిల్లాలని పక్కవారికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు వాళ్ళకి విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పడం మాత్రమే కాదు, విష్ యూ అ హ్యాపీ హెల్దీ బాడీస్, ఎ హెల్దీ న్యూ ఇయర్. మీకు ఎంతమంది ఆరోగ్యకరంగా ఉండాలని కోరిక ఉందనంటే అందరూ చేతులు ఎత్తారు. కానీ కోరుకుంటే సరిపోదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే బైబిల్ చెప్తుంది, దేవుడు అంటాడు నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు అ గుడ్ హెల్త్. నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే మొదటి సూత్రం, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే మొదటి పని నువ్వు చేయవలసింది డూ గాడ్స్ వర్క్. అందరూ చెప్పండి, ఏం చేయండి? తెలుగులో దేవుడు పని చెయ్యండి. అందరూ చెప్పండి, ఎవరు పని చేయండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇవాళ ఈ హాల్లో పెద్ద హాల్ మీటింగ్ పెట్టాలి అని అంటే ఎంతోమంది పని చేస్తే ఈ మీటింగ్ ఇక్కడ జరిగింది. ఇవాళ మీరు ఎంతమంది దేవుని పనిలో పని చేస్తున్నారు? హౌ మెనీ ఆర్ రియల్లీ వర్కింగ్ హార్డ్? ఆరోగ్యం దేవుడు ఇస్తానంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు ఒక షరతు మీద నేను ఆరోగ్యం ఇస్తాను. ఎప్పుడు? నా పని చేస్తే, నన్ను సేవిస్తే. ఎక్కడుంది ఈ మాట? బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో 23వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటే, నిర్గమాకాండం 23, 25 అక్కడ రాయబడిన మాట మనం చదువుకుందాం. చదవండి. ఒక్క నిమిషం మైక్ చదవయా, నీకు చెప్పేది అదే. 23, 25 మైక్ లేదా? సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న రోగాన్ని నేను తీసేస్తా. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎటువంటి రోగంతో మీరు బాధపడుతున్నా ఆ రోగమును తీసివేయగలిగే దేవుణ్ణి నేను. ఐ కెన్ రిమూవ్ యువర్ సిక్నెస్. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఎప్పుడు నీ సిక్నెస్ని రిమూవ్ చేస్తాను. ఇక్కడ ప్రామిస్ ఉంది, ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. నీ దేవుడైన యెహోవానే నువ్వు సేవించినప్పుడు నీ రోగము నుండి దేవుడు విడుదల చేస్తాడు. ఇవాళ చాలామంది రోగభరితులుగా అనేక మంది రోగాలతో 2015వ సంవత్సరంలో మీరు బాధపడి ఉండొచ్చు. కానీ 2016 మీ రోగ నివారణ మీకు కలగాలి అని అంటే ఈరోజు రోగము నుండి విడుదల పొంది మంచి ఆరోగ్యం. ఏమంటే ఒక మాట చెప్పనా, మీరు ప్రాస్పర్ అయ్యి బోల్డ్ డబ్బు వచ్చే మాత్రం, బోల్డ్ మేడలు వచ్చినాయి మాత్రం, ఎన్నో మీరు ఇల్లులు సంపాదించుకుంటే మాత్రం మీరు తర్వాత నెక్స్ట్ డే చచ్చిపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? ఆరోగ్యం బాగుండాలి. ఇవాళ మనిషికి ఆరోగ్యం లేక డాక్టర్లు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ గుంజేస్తున్నారు. హాస్పిటల్స్ ఖాళీలు లేవు. ఎందుకు హాస్పిటల్స్ ఖాళీ లేవు? ఎందుకంటే మనుషులు రోగంతో నింపబడుతున్నారు. డాక్టర్లు ఒక్క పేషెంట్ వస్తే పిండేస్తున్నాడు, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పిండేస్తున్నాడు. కొంతమంది ఇల్లులు అమ్మేసుకొని, పొలాలు అమ్మేసుకొని ఆ డబ్బులు కట్టలేక అప్పులు పాలైపోయి రోగం బాగుపడదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా మనిషి చచ్చిపోయి. ఒక ఆవిడ నాతో చెప్తుంది, మా దగ్గర ఉన్న 90 లక్షల రూపాయలు ఇల్లును అమ్మేసుకున్నామండి. మా మామగారికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ చేయించడానికి లక్షలు ఖర్చు పెట్టి మేము అప్పుల పాలు అయిపోయాము. మాకున్న ఇల్లు కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పులలో వచ్చి ప్రతిరోజు అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాం, వీళ్ళ దగ్గర తీసుకున్నాం, డాక్టర్ దగ్గరికి కట్టడానికి. కానీ తర్వాత ఇల్లు అమ్మేసుకున్నాం, కానీ మనిషి కూడా దక్కలేదండి. మా మామగారు కూడా చనిపోయారు. ఇవాళ ఎంతోమంది ఉన్న ఆస్తులు అమ్మేసుకుంటున్నారు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి. ఈ అనారోగ్యానికి కారణాన్ని వెతకక ముందు ఇవాళ మీ ఆరోగ్యం బాగుండాలని మీరు కోరుకుంటే ప్రభు పని చేయండి. ఇవాళ మీరు ప్రభు పని చేస్తే మీకు మంచి ఆరోగ్యం దేవుడిస్తాడు. అక్కడ రాయబడిన మాట మనం చదువుకుంటే 23వ అధ్యాయం 25వ వచనంలో ఎంత చక్కగా రాయబడి ఉన్నదంటే, నీ దేవుడైన యెహోవానే సేవించవలెను, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఇవాళ మన తిండి బాగులేదు కాబట్టి మనకు జబ్బులు చేస్తున్నాయి. నీ ఆహారాన్ని దేవుడు దీవించాలి. నీ ఆహారం వల్ల జబ్బులు వస్తాయి.
ఇవాళ మనం తినే ఆహారం సరిగా లేదు కనుక ఆహారం సరిగా తినక, ఆహారంలో మంచి పోషకాహారాలు లేక అనేక మంది జబ్బును పాలవుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫుడ్ అండ్ యువర్ డ్రింక్. అంత మాత్రమే కాదు, అక్కడ అంటున్నాడు, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. గట్టిగా యేసయ్యకి చెప్పట్లు కొడదాం, నేను తొలగిస్తాను. ఇవాళ దేవుడు ఒక సీక్రెట్ మనకి చెప్తూ ఉన్నాడు. ఏమిటా రహస్యం? హెల్త్ సీక్రెట్, ఆరోగ్య సూత్రం. నెంబర్ 1, డూ గాడ్స్ వర్క్, సర్వ్ హిమ్. ఆయన్నే సేవించండి. దేవుడు అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ గుడ్ హెల్త్. నీకున్న రోగాన్ని కూడా తీసేస్తాను నేను. ఇవాళ ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు? అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు నాకు ఈ టీవీ కార్యక్రమాలు చూసి. అయ్యగారు మాకు పలానా ప్రాబ్లం, పలానా జబ్బు, పలానా సమస్య, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఇవాళ అనారోగ్యం నుండి నువ్వు విడుదల పొందాలని కోరుకుంటున్నావా? నువ్వు అటు పరిగెట్ట అవసరం లేదు, ఇటు పరిగెట్ట అవసరం లేదు, ఆ కోనేరు దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఈ కోనేరు దగ్గరికి వెళ్ళవసరంలా, ఇక్కడ స్వస్థత సభలకు వెళ్ళవసరం లేదు, ఇంకొక స్వస్థత సభలకు వెళ్ళవసరంలా, ఆ తోటకి వెళ్ళవసరం లేదు, ఈ తోటకి వెళ్ళవసరం లేదు. నువ్వు దేవుడు అంటున్నాడు, నేను నీ రోగాన్ని నిర్మూలం చేయగలను, నీ రోగాన్ని నుంచి నీ విడుదల చేయగలను. నన్ను సేవించు. వర్క్ ఫర్ మీ, డూ వర్క్ ఫర్ మీ. నా కోసం పని చేయి. ఇవాళ మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. 2015 సంవత్సరంలో ఎంతమంది దేవుడి కొరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది హార్డ్ వర్క్ చేశారు? ఎంతమంది ప్రభువుని సేవించారు? అందుకే మన జీవితంలో ఆశీర్వాదాలు లేవు. ఈ కొత్త సంవత్సరంలోనైనా వెళ్లే ముందు మన జీవితాన్ని తీర్మానంలో నడిపించుకుందాం. లెట్స్ సర్వ్ గాడ్ అండ్ సర్వ్ ఓన్లీ హిమ్ సో దాట్ యూ విల్ బి హీల్డ్. నీకు దేవుడు స్వస్థతనిస్తాడు. రెండో సూత్రం, ఇవాళ మనకి ఆరోగ్యం కావాలా? సీక్రెట్స్ ఆఫ్ హ్యావింగ్ హెల్త్. ఆరోగ్యం మనకు కావాలంటే రహస్యం రెండోది, ఫియర్ గాడ్. దేవునికి భయపడు. ఇవాళ చాలామంది దేవునికి భయపడక అనారోగ్యం పాలవుతున్నారు. దేవుడంటే భయం లేదు, అందుకనే మన జీవితంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. దేవుడంటే భయం లేదు కనుక ఇష్ట ప్రకారం మనం జీవించి మన జీవితంలో రోగాన్ని పాలవుతుంది. ఆ రోగం వల్ల మరణానికి సమీపం అయిపోయింది. మన లాంగ్ లైఫ్ కాస్త షార్ట్ లైఫ్ అయిపోయింది. ఎక్కువ కాలం బ్రతకవలసిన మనం తక్కువ కాలంతోనే మన జీవితాన్ని ముగించవలసి వస్తుంది. వై? ద రీజన్ వై, కారణం ఏంటి? భయం లేదు. ఎవరంటే? దేవుడంటే భయం లేదు కనుక ఆరోగ్యం లేదు. బైబిల్ చెప్తుంది, బైబిల్ గ్రంథం చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 24వ వచనంలో, మనము నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకి ఆజ్ఞాపించాడు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇవాళ దేవుడికి భయపడితే ఇవాళ దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం మరొకసారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు అమ్మా తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును, అనారోగ్యం లేకుండా బ్రతుకును, ఎటువంటి జబ్బు లేకుండా బ్రతుకును. ఎవరు? భయభక్తులు కలిగినాడు. ఇవాళ దేవుడు అంటే ఎంతమందికి భయం ఉంది చెప్పండి? యూ డోంట్ ఫియర్ గాడ్ అండ్ దట్స్ ద రీజన్ యూ హ్యావ్ సిక్నెస్ ఇన్ యువర్ బాడీస్. మీ శరీరంలో అనారోగ్యాన్ని తెచ్చుకోవడానికి గల కారణం ఇవాళ మన జీవితంలో దేవుడు అంటే భయం లేక. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు ఈ మాటలు? ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఆరోగ్యం కావాలనుకున్న వారు శ్రద్ధగా దేవుడి మాటలు ఆలకించండి. సో దట్ యూ విల్ హ్యావ్ అ గుడ్ హెల్త్ ఇన్ యువర్ బాడీస్. మీ శరీరంలో మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం మీది కాదు, దేవుడు విలువ పెట్టి కొన్నాడు ఈ శరీరాన్ని. ఈ శరీరాన్ని పాడు చేయకండి. బైబిల్ చెప్తుంది, మీ శరీరములు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఎవడైతే ఈ శరీరాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడని. సో యూ డోంట్ డిస్ట్రాయ్ దిస్ బాడీస్. దేవుడు ఇచ్చినటువంటి ఆలయాన్ని పాడు చేయకూడదు. మన జీవితంలో అనారోగ్యానికి కారణం ఏమిటో తెలుసా? రీజన్ ఏంటో తెలుసా? భయం లేకపోవడం. ఇవాళ ఏ అపాయం రాకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే దేవుడి మాటలు శ్రద్ధగా ఆలకించు. మొదటిది
నువ్వు దేవుని పరిచర్య చేయి, ఆయన్నే సేవించితే నీకు రోగం ఉండదు. నీ రోగం ఉన్నా దేవుడు తొలగిస్తాడు. ఆయన పని చెయ్యండి. మా అమ్మగారికి క్యాన్సర్ వస్తే మా అమ్మగారు చాలా నీరసం అయిపోయారు. ఆమెకి ఆపరేషన్ చేశారు, కీమోథెరపీ ఇచ్చారు. ఆమె చాలా నీరసం ఇచ్చిపోయి చావు బతుకులకు దగ్గరగా ఉంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాను. ఆ అమ్మగారుతో నేను మాట్లాడి మా మమ్మీతో అన్నాను, మమ్మీ నువ్వు చనిపోతావని భయపడుతున్నావు కదా, నీ వాగ్దానం చదువుకున్నావా? ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మా అమ్మగారికి ఆ బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని తీసి చూపి చదివించాను. మా అమ్మగారితో చెప్పాను, మమ్మీ నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట నిన్ను సాధనంగా వాడుకుంటానన్నాడు. దాట్స్ ద ప్రామిస్ ఫర్ దిస్ ఇయర్. నిన్ను దేవుడు అన్యుల దగ్గర సాధనంగా వాడుకుంటాడు. నువ్వు ఎవరికైనా సువార్త చెప్పావు మమ్మీ? మమ్మీ అనింది, ఈ కాలనీలో మనం ఉంటున్నాం, విశాఖపట్నం మాదప్పుడు. ఈ కాలనీలో ఎవరు దేవుని నమ్ముకుంటే సీతందారిలో ఉన్నవాళ్ళు మేము. నేను ఈ కాలనీలో వాళ్ళు ఎవరికి చెప్పను బాబు. ఎవరికైనా ప్రభు ప్రేమ నువ్వు తెలియపరిచావా? ప్రభు పని చేస్తున్నావా? మా అమ్మగారు ఆ మాటలు హృదయంలో తాకింది. ఆమె అనారోగ్య పరిస్థితుల్లో బైబిల్ పట్టుకొని ఆమె ఎదురింటికి వెళ్ళి యేసు ప్రేమను అందించింది. తన సాక్ష్యాన్ని చెప్పింది. మీకు తెలుసా గొప్ప రహస్యం ఏంటో? ఆమె ఇంటికి వచ్చింది, నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈరోజు నాకున్న సంతోషం ఇంత అంతా కాదు, ఆ రాత్రి గొప్ప సాక్ష్యం మా ఫ్యామిలీ మీటింగ్లో చెప్పింది. ఆమెకున్న ఆ క్యాన్సర్ జబ్బు, ఆమె రక్తస్రావం అక్కడ కట్టేసింది. ఆ రోజు నుంచి ఆమె జబ్బు ఎట్టి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. దేవుడు పని చెయ్యం మనం, అందుకనే ఆ రోగాన్ని తెచ్చుకుంటాం. ఆ రోగం మనకి తగ్గదు. దేవుడి సేవలో ఏకీపించాం. మన పనుల్లో బిజీగా తిరుగుతాం. మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన డబ్బు సంపాదించుకోవడంలో తిరుగుతాం. కానీ దేవుని కొరకు కొంచెం కూడా కష్టపడడానికి ఇష్టపడం. దేవుని కరపత్రిక ఇవ్వడానికి ఇష్టపడం. ప్రభు ప్రేమని ఇతరులకు అందించడానికి ఇష్టపడం. మన సాక్ష్యాన్ని చెప్పడానికి ఇష్టపడం. హౌ కెన్ యూ గెట్ ద గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో దేవుడు స్వస్థతను ఎలాగ ఇవ్వగలడో ఆలోచన చెయ్యండి. దేవుడు పని చెయ్యండి. 2, దేవునికి భయపడండి. మీకు ఏ అనారోగ్యం ఉండదు. ఒకవేళ ఉండినా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఇక 3వ రహస్యం, బైబిల్ గ్రంథంలో 3వ రహస్యాన్ని మీతో చెప్తున్నాను. దేవుడికి విధేయత చూపించండి. మీ జీవితంలో ఎటువంటి రోగం ఉండదు. మీ రోగం ఉన్నా స్వస్థపరచగలడు దేవుడు. మీ జీవితంలో విధేయత లేక ఆరోగ్యం లేదు. ఇవాళ మన జీవితంలో దేవుని పట్ల విధేయత ఉందా? దేవుడి మాట వింటున్నావా? దేవుడి వాక్యానికి లోబడుతున్నావా? దేవుని వాక్యం చెప్తే అటు ఇటు తిరుగుతాం. దేవుడి మాటలు చెప్తే నిద్రపోతారు కొంతమంది. దేవుడి మాటలు మీరు ఎంత అశ్రద్ధగా వింటారో అంత అనారోగ్యాన్ని పాలవుతున్నారు. బైబిల్ చదవండి ఒకసారి. నిర్గమాకాండంలో, బైబిల్ గ్రంథంలో 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, చూసారా, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములను, జాగ్రత్తగా వినండి అయ్యా, నేను ఐగుప్తు దేశంలో కలుగజేసిన రోగములలో, నేను ఐగుప్తు దేశంలో కలుగజేసిన రోగములలో దేనిని మీకు రానియను. అందరూ చెప్పండి, నేను మీకు రానియను. కొంచెం గట్టిగా చెప్పండి. అంటే రోగం రానియాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? అంటే దేవుడు రోగాన్ని మనకు రానియగలడా? రానియాలనుకుంటే రానియగలడా? రానియగలడు. ఆపాలంటే ఆపగలడా? మరి మీరు పర్మిషన్ దేవుడికి ఇస్తే రానిస్తారు. ఎప్పుడు దేవుడికి మనం యాక్సెస్ ఇస్తాం? బైబిల్ చెప్తుంది, నా మాట మీరు శ్రద్ధగా వింటే, నా కట్టడలను అనుసరించి, నా ఒబీడియంట్గా, నా వాక్యానికి విధేయత చూపిస్తే, నేను చెప్పిన వాక్యానికి మీరు విధేయత చూపిస్తే మీకు ఎటువంటి రోగం రానియకుండా నేను కాపాడతాను. మీ రోగం నుండి విడుదల చేయగలను. నేను మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడిని నేను. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్! ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఇవాళ మన జీవితంలో విధేయత లేక అనారోగ్యం పాలవుతున్నాం. ఇవాళ మన జీవితంలో విధేయత లేక, అయ్య వాక్యాన్ని వింటున్న మీరు కనీసం ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందైనా ఒక మంచి తీర్మానం, ఒక మంచి రిజల్యూషన్ తీసుకోండి. మేక్ అ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఫస్ట్.
మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరాలకు వెళ్ళే ముందు మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చుకోండి. మిగతా వాళ్ళ జీవితాల్లో మీరు అప్పుడు మార్పును తీసుకురాగలుగుతారు. ఇఫ్ యూ కెన్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మీరు గొప్ప మార్పును తీసుకొచ్చే సాధనాలుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీ జీవితంలో ముందు మారండి. ప్రభువా నిజమే నీ మాట ఎంట్లా, ప్రభువా నిజమే నీకు విధేయత కలిగి లేను, ప్రభువా నిజమే నీ యందు భయభక్తులు లేవు నాకు, ప్రభువా నీ పనిలో నేను ఏకీపించట్లేదు, నాకు అర్థమైంది నీ మాట నేను వింటే రోగం రానికుండా కాపాడగలను. యూ కెన్ రియలీ హెల్ప్ మీ టు గెట్ అవే ఫ్రమ్ సిక్నెస్. రానియను. ఐగుప్తు దేశంలో కలుగు చేసిన రోగాల్ని నేనే కలుగు చేశాను. ఎవడు అన్నాడు, ఐగుప్తు దేశములో నేను కలుగు చేసిన రోగమును మీకు రానియను. అక్కడ రోగాన్ని కలుగు చేసిన వాడిని నేనే, ఇక్కడ మీకు రోగాన్ని రానియకుండా చేసేవాడిని నేనే. కొట్టాలకేసి ప్రభు గట్టిగా చెప్పట్లేదు. అండ్ దాట్స్ ద గాడ్ వి సర్వ్. అటువంటి దేవుని నువ్వు నేను సేవిస్తున్నా. రోగం రానియగలడు, రోగమును పర్మిషన్ గాడ్. సైతాన్ అసలు రోగాన్ని తీసుకొస్తుంది, కానీ దేవుడు పర్మిషన్ యాక్సెస్ ఇవ్వకపోతే సైతాన్ లోపలికి రావడానికి అవకాశం లేదు. యోబుని ముట్టాలి అని అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. యోబు ఒళ్ళన్ని కురుపులు పెట్టాలంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, యాక్సెస్ ఇచ్చాడు. వెళ్ళు. వాళ్ళ దేవుడు అన్న మాట మీరు శ్రద్ధగా వింటే మీ ఇంట్లో, మీ ఒంట్లో, మీ కుటుంబంలో, మీ బిడ్డల జీవితంలో ఏ రోగం మీకు రానికుండా దేవుడు కాపాడతాడు. బైబిల్ చెప్తుంది కొత్త సంవత్సరంలోకి మీరు వెళ్లే ముందు ఇవాళ మీ జీవితంలో గొప్ప ఆరోగ్యాన్ని మీరు అనుభవించాలనుకుంటే, మీరు అనుకోవచ్చు ఇవాళ బాగానే ఉన్నాను, నాకే జబ్బు లేదు, ఆరోగ్యం బాగానే ఉన్నాను. యు నెవర్ నో వాట్ హ్యాపెన్స్. సడన్గా ఎటువంటి రోగం మనకు అంటుకుంటుందో సడన్గా. కానీ బైబిల్ చెప్తుంది ఏ తెగులు నీ గుడారానికి రాకుండా, ఏ రోగం నీకు అంటకుండా నేను కాపాడగలను, నీకు రోగం రానియను. ఒకవేళ రోగంతో ప్రస్తుతం బాధపడుతున్నారా, అక్కడ రాస్తుంది నా మాట శ్రద్ధగా వింటే దేవుడు అన్న నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐ యామ్ ద వన్ హూ కెన్ హీల్ యూ. నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేను, నిన్ను బాగు చేసే దేవుణ్ణి నేను. ఇక 4వది మనం చూస్తే, వింటున్నారా, దేవుడు ఎప్పుడు మనకి స్వస్థతనిస్తాడు. సీక్రెట్స్ ఆఫ్ హ్యావింగ్ హెల్త్. ఆరోగ్య సూత్రాలు నేను చెప్తున్నాను. మొదటిది దేవుని పని చేయాలి. 2 ఆయనకి భయపడితే ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉండదు. 3 ఆయనకి విధేయత చూపించాలి. ఇక 4 మనం డోంట్ సిన్. పాపము చేయొద్దు. పాపము చేసినోడికి రోగం వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మీరు ఒక తీర్మానం చేసుకోగలరా? డోంట్ సిన్. సిన్ బ్రింగ్స్ సిక్నెస్. పాపం అనేది రోగాన్ని తీసుకొస్తుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నేను జ్ఞానిని కదా అని నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అది పాపాన్ని విడిచిపెట్టుము. చెడుతనం అనగా పాపం. చెడుతనమును విడిచిపెట్టుము, పాపమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. అయ్యా వింటున్నారా? నీ దేహానికి ఎప్పుడు ఏమొస్తుంది? ఆరోగ్యం. ఎప్పుడు? పాపాన్ని విడిచిపెట్టిన. ఇవాళ మనం పాపాన్ని కలిగినంత కాలం అనారోగ్యంతో బాధపడు. వాళ్ళు చాలామంది ఇంకా పాపములో జీవిస్తున్నారు. మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. మీ పాపం మీకు రోగం తీసుకొస్తుంది. If you live in sin, you will be having sickness in your bodies. మీ పాపమే మీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అంతవరకు బాగానే ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ అమ్మాయిలతో కలిసి పాపం చేశాడు. ఇప్పుడు అతనికి అకస్మాత్తుగా ఒక జబ్బు అంటుకుంది. అతనికి HIV అన్నారు, ఎయిడ్స్ అన్నారు. ఎందుకు వచ్చింది? అతను చేసిన పని పాపము కనుక. SSC మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి SSC ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్కి పంపించి స్కూల్ బ్యాగ్స్తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు
ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలో సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరతలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠపు వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, ఇద్దరు పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి, మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభువులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు. మా చిరునామా జీవజలములు ఎస్ఈసి మినిస్ట్రీస్, లక్ష్మీనగర్ పైపుల్ రోడ్, విజయవాడ 520015. మా ఫోన్ నంబర్లు 086624000934, 9985224222, 7799124222. Our address, Jeeva Jalamulo, SEC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 24000934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.